కేవలం 10th అర్హతతో వాక్-ఇన్ ఇంటర్వ్యూ ద్వారా ఒక మంచి జాబ్ ఆపర్చునిటీ అయితే వచ్చేసిందండి. జస్ట్ మీ యొక్క సర్టిఫికేట్స్ అన్ని తీసుకుని వెళ్తే చాలు మంచి జాబ్ ఆపర్చునిటీ వచ్చే ఒక మంచి అవకాశం అయితే వచ్చేసింది. సో మరి వాటి యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా ఈరోజు ఈ వీడియోలో అయితే చూసేద్దాం. అంతకన్నా ముందు వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ చేసి అయితే వీడియో చూడండి. ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి హెల్ప్ అవుతుంది, అలాగే నాకు కూడా కొంచెం సపోర్ట్గా ఉంటుంది. అండ్ కొత్తగా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ అప్డేట్స్ అన్ని కూడా మీతో షేర్ చేస్తూ ఉంటాను. సో దీనికి ఎన్నో డేస్ అయితే టైం లేదనమాట. అస్సలు మిస్ చేసుకోవద్దు. March 31st జాబ్ మేళ అయితే జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం పట్టణంలోని ఫారెస్ట్ ఆఫీస్ వెనుక భాగంలో ఉన్న అభ్యుదయ డిగ్రీ కళాశాల వేదికంగా March 31st జాబ్ మేళ అయితే జరుగుతుందండి. ఈ జాబ్ మేళల్లో అపోలో ఫార్మసీ, టాటా ఎలక్ట్రానిక్స్, టెక్ మహీంద్రా వంటి ప్రముఖ సంస్థలో పాల్గొని వివిధ విభాగంలో ఖాళీలు భర్తీ చేయనున్నారు. అంటే ఇందులో మొత్తం కూడా 15 రకాల కంపెనీలు అయితే పాల్గొంటున్నాయి. ఆ 15 కంపెనీల్లో ఎటువంటి జాబ్స్ ఉన్నాయో కూడా క్లియర్ గా ఈ రోజు ఈ వీడియోలో అయితే చూపిస్తాను. అండ్ ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి, ఆ పోస్ట్ కి ఏజ్ లిమిట్, శాలరీ డీటెయిల్స్, సెలక్షన్ ప్రాసెస్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ తో సహా క్లియర్ గా చూసేద్దాం. ఇందులో మనకి ఎస్ఎస్సి నుండి అంటే 10th నుండి డిగ్రీ వరకు విద్యా అర్హతలు ఉన్న అభ్యర్థులకు అనేక ఉద్యోగ అవకాశాలు అయితే లభిస్తాయి. సో ఆసక్తి గల అభ్యర్థులు తమ విద్యార్హత పత్రాలతో నేరుగా ఇంటర్వ్యూకు హాజరు కావాలి. మీ యొక్క సర్టిఫికేట్స్ తీసుకొని మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అవుతే సరిపోతుంది. వెంటనే కూడా మీకు జాబ్ వచ్చిందా రాలేదా అన్నది కూడా ఆ రోజునే తెలిసిపోతుంది. సో ఇంకా లేట్ చేయకుండా కంపెనీ యొక్క డీటెయిల్స్ అండ్ ఏజ్ లిమిట్, సాలరీ డీటెయిల్స్, ఎన్ని వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి, ఏమేమి పోస్టులు ఉన్నాయో కూడా క్లియర్గా ఇక్కడ చూపిస్తాను చూడండి. ముందుగా కంపెనీ పేరు, ఉద్యోగ హోదా, ఖాళీలు, అర్హత, వయసు, జీతం. ఇక్కడ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా ఉన్నాయి కదా. ఫస్ట్ కంపెనీ పేరు వచ్చేసరికి అపోలో ఫార్మసీ. ఈ అపోలో ఫార్మసీలో ఉద్యోగ హోదా వచ్చేసరికి ఫార్మసిస్ట్ ట్రైనీ అనమాట. అండ్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో చూడండి. ఇక్కడ 15 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. సో ఈ కంపెనీకి అండ్ ఈ పోస్ట్కి అర్హత అంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఎంబీడీ ఫార్మసీ పీసీఐ సర్టిఫికేట్ ఉండాలి. అండ్ ఏజ్ లిమిట్ చూసుకుంటే 18 to 30 years ఉండాలి. శాలరీ వచ్చేసరికి మనకి 13,000 నుంచి 20,000 వరకు కూడా ఉంటుంది. అండ్ నెక్స్ట్ కంపెనీ వచ్చేసరికి కనెక్స్ ఫార్మా పీవీటీ లిమిటెడ్, ట్రైనీ ఆపరేటర్ అనమాట. అందులో పోస్ట్ వచ్చేసరికి ట్రైనీ ఆపరేటర్. అందులో వేకెన్సీస్ వచ్చేసరికి 15 అనమాట. ఇందులో మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే జస్ట్ 10th లేదా ఇంటర్ పాస్ అయితే సరిపోతుంది. అండ్ ఏజ్ లిమిట్ చూసుకుంటే 20 to 25 years అనమాట. అండ్ శాలరీ వచ్చేసరికి 18,000. అండ్ నెక్స్ట్ కంపెనీ చూడండి, డెక్కన్ ఫైన్ కెమికల్స్ లిమిటెడ్ నుంచి ట్రైనీ కెమిస్ట్ అనమాట. పోస్ట్ వచ్చేసరికి అందులో వేకెన్సీస్ వచ్చేసరికి 25. ఇందులో క్వాలిఫికేషన్ చూసుకుంటే బీఎస్సీ కెమిస్ట్రీ లేదా డిప్లొమా, బీటెక్ ఆర్ ఎంటెక్ కంప్లీట్ చేసి ఉండాలి. ఏజ్ లిమిట్ 25. అండ్ శాలరీ వచ్చేసరికి 20,000 to 21,000 వరకు ఉంటుంది. అండ్ నెక్స్ట్ పోస్ట్ చూడండి, నెక్స్ట్ కంపెనీ డాక్టర్ రెడ్డీస్ నుంచి సెల్ఫ్ మేనేజ్ టీమ్స్ అనమాట. అంటే సెల్ఫ్ మేనేజర్ టీమ్స్ పోస్ట్ వచ్చేసరికి అందులో వేకెన్సీస్ వచ్చేసరికి 30 వేకెన్సీస్ ఉన్నాయి. క్వాలిఫికేషన్ చూసుకుంటే ఇంటర్, ఎంపీసీ లేదా బైపీసీ కంప్లీట్ చేసి ఉండాలి. అది కూడా 25 to 26లో పాస్ అయిన వారు ఉండాలి. అండ్ ఏజ్ లిమిట్ చూసుకుంటే 18 to 20 years. శాలరీ వచ్చేసరికి 17,400. అండ్ నెక్స్ట్ కంపెనీ వచ్చేసరికి ఐస్మార్ట్ సొల్యూషన్స్. ఇందులో టెలికాలింగ్ అనమాట. పోస్టులు వచ్చేసరికి మొత్తం వేకెన్సీస్ 20. క్వాలిఫికేషన్ ఇంటర్. అండ్ ఏజ్ లిమిట్ చూసుకుంటే 20 to 35 years. అండ్ శాలరీ వచ్చేసరికి 8,000. అండ్ నెక్స్ట్ చూడండి, అండ్ నెక్స్ట్ 6th one చూడండి, జోసాలికస్ జ్యువెలరీ నుంచి సేల్స్ ట్రైనీ అండ్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు. మొత్తం కూడా వేకెన్సీస్ 12 ఖాళీగా ఉన్నాయి. అండ్ క్వాలిఫికేషన్ ఇంటర్ ప్లస్ పైగా ఉన్న ఓకే. అండ్ ఏజ్ లిమిట్ 20 to 30 years. శాలరీ వచ్చేసరికి 18,000 అనమాట. అండ్ నెక్స్ట్ 7th one చూడండి, ఎన్ఏసిఎల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ నుంచి గ్రాడ్యుయేట్ ట్రైనీ ఉండాలన్నమాట. పోస్ట్ వచ్చేసరికి ఇందులో మొత్తం ఖాళీలు వచ్చేసరికి 10. క్వాలిఫికేషన్ బీఎస్సీ కెమిస్ట్రీ లేదా బీజెడ్సీ కంప్లీట్ చేసి ఉండాలి. అండ్ ఏజ్ లిమిట్ చూసుకుంటే 19 to 26 years అనమాట. అందులో శాలరీ వచ్చేసరికి 12,500. సో ఇదంతా కూడా మనకి జాబ్ మేళలో పాల్గొంటున్న మొత్తం కూడా 15 కంపెనీలు. ఆ 15 కంపెనీల్లో ఏమేమి పోస్టులు ఉన్నాయి, సో వాటి యొక్క డీటెయిల్స్ అనమాట ఇవన్నీ కూడా. నెక్స్ట్ 8th కంపెనీ వచ్చేసరికి నవాత్ రోడ్ ట్రాన్స్పోర్ట్ నుంచి. అందులో పోస్టులు వచ్చేసరికి క్లర్క్, డ్రైవరు, హెల్పర్ అనమాట. మొత్తం వేకెన్సీస్ వచ్చేసరికి 30. అండ్ క్వాలిఫికేషన్ చూడండి, ఎస్ఎస్సి, డిగ్రీ, ఫెయిల్ కూడా. అంటే ఎస్ఎస్సి కంప్లీట్ చేసిన, డిగ్రీ కంప్లీట్ చేసినా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఫెయిల్ అయిపోయిన క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట.
ఏజ్ లిమిట్ 19 to 28 ఇయర్స్ అండ్ శాలరీ చూసుకుంటే 12,000 నుంచి 25,000 వరకు కూడా ఉంది. నెక్స్ట్ 9th వన్ చూడండి, పేటిఎం నుంచి. ఇందులో పోస్టులు ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్, మొత్తం వేకెన్సీస్ వచ్చేసరికి 40. ఇందులో క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఎస్ఎస్సి లేదా ఇంటర్ కంప్లీట్ చేసి ఉండాలి. అండ్ ఏజ్ లిమిట్ చూసుకుంటే 18 to 35 ఇయర్స్ అండ్ శాలరీ వచ్చేసరికి 17,500. అండ్ నెక్స్ట్ 10th చూడండి, ప్లేస్మెంట్ హెచ్ఆర్ సొల్యూషన్ నుంచి హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్గా పోస్ట్ అయితే ఉంది. అందులో వేకెన్సీస్ వచ్చేసరికి 15 వేకెన్సీస్ అనమాట. ఏదైనా యూజీ ఆర్ పీజీ కంప్లీట్ చేసి ఉండాలి. అండ్ ఏజ్ లిమిట్ చూస్తే 18 to 30 ఇయర్స్ అనమాట. సో శాలరీ వచ్చేసరికి 15,000. పిఎంజే జెమ్సన్ నెక్స్ట్ 11th వన్ చూడండి, జ్యువెలరీ. ఇందులో మనకి సేల్స్ అండ్ మార్కెటింగ్ పోస్టులు అనమాట. వేకెన్సీస్ అన్నీ కూడా మనకి 12. ఎస్ఎస్సి పైగా అంటే ఎస్ఎస్సి కంప్లీట్ చేయొచ్చు, లేదంటే ఎస్ఎస్సి పైగా ఉన్నవారు అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. సో దీనికి ఏజ్ లిమిట్ చూసుకుంటే 18 to 26 ఇయర్స్. శాలరీ వచ్చేసరికి 18,000 నుంచి 30,000 వరకు కూడా ఉంటుంది. అంటే ఇందులో పోస్టులు సేల్స్ అండ్ మార్కెటింగ్ కాబట్టి శాలరీ వచ్చేసరికి 18 to 30,000 వరకు కూడా ఉంది. నెక్స్ట్ 12th వన్ చూడండి, స్కిల్ దునియా నుంచి మనకి బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్ పోస్ట్ అనమాట. అందులో వేకెన్సీస్ వచ్చేసరికి 40. డిగ్రీ లేదా బీటెక్ కంప్లీట్ చేసి ఉండాలి. అండ్ ఏజ్ లిమిట్ చూసుకుంటే 18 to 30 ఇయర్స్. శాలరీ వచ్చేసరికి 18,000, 18,000. అండ్ నెక్స్ట్ 13th వచ్చేసరికి టాటా ఎలక్ట్రానిక్స్. ఇందులో మనకి అసెంబ్లింగ్ ఆర్ టెస్టింగ్ పోస్టులు అనమాట. మొత్తం ఖాళీలు వచ్చేసరికి 30. ఇందులో క్వాలిఫికేషన్ చూడండి, ఎస్ఎస్సి, ఇంటరు, ఐటీఐ, డిప్లొమో. సో ఈ క్వాలిఫికేషన్స్ కంప్లీట్ చేసిన అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. సో 18 to 28 ఇయర్స్ ఏజ్ లిమిట్. అండ్ నెక్స్ట్ శాలరీ డీటెయిల్స్ చూడండి, 18,000 అనమాట. అండ్ నెక్స్ట్ 14th వన్ వచ్చేసరికి టెక్ మహీంద్రా నుంచి మనకి కస్టమర్ సపోర్ట్ అంటే తెలుగు వాయిస్ వచ్చి ఉండాలి. సో ఇందులో మొత్తం వేకెన్సీస్ వచ్చేసరికి 35. క్వాలిఫికేషన్ వచ్చేసరికి డిగ్రీ పైగా. అండ్ నెక్స్ట్ ఏజ్ లిమిట్ చూసుకుంటే 18 to 25 ఇయర్స్. శాలరీ వచ్చేసరికి 17,000 అనమాట. అండ్ నెక్స్ట్ ఫైనల్గా 15th చూడండి, వరల్డ్స్ లిమిటెడ్ నుంచి ఎన్ఏపిఎస్ ట్రైనీ పోస్ట్గా మొత్తం కూడా 25 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో దీనికి క్వాలిఫికేషన్ చూసుకుంటే ఎస్ఎస్సి, ఇంటరు, ఐటీఐ, డిప్లొమో కంప్లీట్ చేసి ఉండాలి. అండ్ ఏజ్ లిమిట్ 18 to 26 ఇయర్స్. శాలరీ వచ్చేసరికి 16,470. మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది జాబ్ మేళ వచ్చేసరికి March 31st, 2026. అంటే రేపే మనకి ఈ జాబ్ మేళ అనమాట. సో ఎక్కడ ఏంటన్నది తెలుసు కదా, అభ్యుదయ డిగ్రీ కాలేజ్ శ్రీకాకుళం. సో ఇంకేమన్నా డౌట్స్ ఉన్నా కూడా ఇక్కడ ఇచ్చిన ఫోన్ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. మనకి ప్రతి జిల్లాలో కూడా జాబ్ మేళ అయితే జరుగుతుందండి. సో మీ యొక్క జిల్లా నేమ్ కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేస్తే ఆ జిల్లా యొక్క జాబ్ మేళ ఎప్పుడు జరుగుతుంది ఏంటన్నది అప్డేట్ రాగానే వెంటనే కూడా మీతో షేర్ చేస్తూ ఉంటాను. సో మర్చిపోకుండా మీ యొక్క జిల్లా నేమ్ అనేది కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో ఇంకేమన్నా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేసేయండి. మరో మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం. సీ యూ టు నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మర్చిపోవద్దు, వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేయండి. మీకు హెల్ప్ అవ్వకపోయినా శ్రీకాకుళం జిల్లాకి సంబంధించిన వాళ్ళకైనా హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ టు నెక్స్ట్ వీడియో. బాయ్.